సక నేను ఉండలేనయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. పాడాలి. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా చెప్పాలి. యేసయ్యా 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 యేసయ్యా. ఈ 12 మాసములు ఆయన చేసిన మేలులు మనము తలంచుకుంటూ స్తుతించాలి. వేరే ఎవరిని నమ్మలేదయ్యా, నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా, నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, ప్రియలున్న ప్రేమనిధి, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. పలకండి. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఆరాధించే వేళయందు నీదు హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపం కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే
పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే నీ మేలకు అలవాటయ్యి నీ పాదముల్ వదలాకుంటి పాడాలి నీ మేలకు అలవాటయ్యి నీ పాదముల్ వదలాకుంటి నీకిష్టమైన దారి కనుగొంటి నీతో చేరి కొడ చప్పట్లు ధ్యానించండి. దేవుడు నీ పట్ల చేసిన మేలులు మర్చిపోవద్దు. ఆయన ఉపకారి, మనకు కష్టకాలంలో సహాయకుడు, పోషణకర్త, నీ యజమానుడు ఆయనే. పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను. క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో. పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను. క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో. నా హృదయము నీతో అంది, నీకు వేరై మనలేనని పాడాలి. నా హృదయము నీకు వేరై అతిశయించే నిత్యము, నిన్నే కలిగున్నందుకు యేసయ్యా, 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా. అందరూ కలిసి యేసయ్యా, యేసయ్యా, మొదటి వాడవు కడపటి వాడవు, యుగ యుగములలో ఉన్నవాడవు. మొదటి వాడవు కడపటి వాడవు, యుగ యుగములలో ఉన్నవాడవు. యేసయ్యా, 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 యేసయ్యా. మొదటి వాడవు కడపటి వాడవు, యుగ యుగములలో
ఉన్నవాడవు, మొదటి వాడవు కడపటి వాడవు, యుగ యుగములలో ఉన్నవాడవు, మొదటి వాడవు కడపటి వాడవు, యుగ యుగములలో ఉన్నవాడవు. యేసయ్యా 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 మొదటి వాడవు కడపటి వాడవు, యుగ యుగములలో ఉన్నవాడవు, మొదటి వాడవు కడపటి వాడవు, యుగ యుగములలో ఉన్నవాడవు, మొదటి వాడవు వాడవు, యుగ యుగములలో ఉన్నవాడవు, మొదటి వాడవు కడపటి వాడవు, యుగ యుగములలో ఉన్నవాడవు నీవే, ఉన్నవాడవు నీవే. యేసయ్యా, ఈ సంవత్సరం దేవుడు ప్రతి ఒక్కళ్ళకు ఒక ప్రత్యేకమైన వాగ్దానాలు ఇవ్వబోతా ఉన్నాడు. ప్రతి ఒక్కళ్ళకు మీరు అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే గొప్ప గొప్ప వాగ్దానాన్ని దేవుని దగ్గర నుంచి మీరు పొందుకొని అనుభవించబోతా ఉన్నారు. మీ ఊహ కందనటువంటి వాగ్దానాలు రాబోతా ఉన్నాయి. మీ ఊహ కందనటువంటి సంఘ వాగ్దానాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఏదైతే ఆయన ప్రామిస్ చేస్తాడో, ఏదైతే ఆయన వాగ్దానాన్ని ఇస్తాడో, దాన్ని తప్పకుండా కొత్త సంవత్సరంలో మనందరం అనుభవించుదోమో గాక. మాట ఇచ్చి మాట తప్పని దేవుడు ఆయన, వాగ్దానములు ఇచ్చి నెరవేర్చేవాడు ఆయన. నమ్మాలి మనం. దాచక నీ సంకల్పం తెలియజేయుచున్ దయనొందిన నీ జనులా. ఆయన సంకల్పాన్ని ఆయన రివీల్ చేయబోతున్నాడు అంతే. మనము శ్రమ పరచబడిన ఏండ్ల కొలదిని దేవుడు సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. శ్రమ పరచబడిన ఏండ్ల కొలది. మనగాకెవరికి వస్తాయి శ్రమలు? మంచి వాళ్ళకే వస్తాయి, నీతిమంతులకి వస్తాయి, బజార్ మనుషులకు రావు. వాళ్ళెట్ట సాతాను సంబంధులు కదా, అపవాది సంబంధులే కదా వాళ్ళకేముంటాయి? వాడి మనుషులే కాబట్టి, సాతానుగాడి మనుషులే కాబట్టి ఏముండవు. మనలాంటి వాళ్ళకి, నీతిగా బ్రతకాలనుకున్న వాళ్ళకు, బైబిల్ పెట్టుకొని మందిరానికి రావాలనుకున్న వాళ్ళకు, భక్తిగా బ్రతకాలనుకున్న వాళ్ళకు, మరలా పాత జీవితంలోనికి వెళ్లకుండా నీతిగా యథార్థంగా బ్రతకాలనుకున్న వాళ్ళకే కష్టాలు. మంచి వాళ్ళనే మోసం చేస్తూ ఉంటారు నమ్మక ద్రోహులు. భక్తి అనే వేషం వేసుకొని నమ్మిస్తూ ఉంటారు. మనం నమ్ముతాం నిజం అనుకొని, ఎంత భక్తి పొరలో అనుకొని, అంత మాయ. కానీ దేవుడు అటువంటి తోడేళ్ల నుండి, అటువంటి గుంటనక్కల నుండి దేవుడు సంఘాన్ని విడిపించును గాక. సంఘ బిడ్డలలో ప్రతి ఒక్కరము కూడా ప్రతి విరోధ సంబంధమైన ఆయుధముల నుంచి తప్పించబడుదుము గాక. దేవుడు మేలు చేయబోతున్నాడు. కొత్త సంవత్సరంలో సంఘాన్ని అభివృద్ధి చేయబోతా ఉన్నాడు. నూతన ఆత్మల వరబడి మన కళ్ళతో చూసి అనుభవించబోతా ఉన్నాం. నూతన ఆత్మలు రాబోతా ఉన్నాయి. దేవుడు అలాగున ప్రతి కుటుంబాన్ని, మరి కుటుంబాల్లో సమాధానం, నెమ్మదిని, శాంతిని ఇస్తూ దీవించబోతున్నాడు ఆయన. నమ్మకంగా ఉండండి, దేవుళ్ళు అంటుకట్టుకొని ఉండండి, స్థిరపడండి, సంఘంలో స్థిరపడండి. కదిలే రెల్లులాగా ఉండగాకండి, అటు ఇటు కొట్టుకొని పోయే రెల్లులాగా ఉండగాకండి. నిలబడండి, స్తంభాలుగా ఉండండి. దేవుడు చేయబోయే ఆశ్చర్య కార్యాలు చూస్తారు, అనుభవిస్తారు కుటుంబాలలో. ప్రేమ కలిగిన తండ్రి, విశేషమైన నీ కృపను